హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఓంకారం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అనగా 9/4/2024 శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువు. ఈరోజు శుక్లపక్ష బుధవారం ద్వాదశి. మకా నక్షత్రం తదుపరి పుబ్బ నక్షత్రం అంటే పూర్వ ఫాల్గుని నక్షత్రం. పుబ్బ నక్షత్రం అనేది రేపటి వరకు ఉంటుంది. కాబట్టి ఈరోజు చెప్పబోయే తారాబలం అనేది ఈరోజు మరియు రేపటి మధ్యాహ్నం వరకు కూడా వర్తిస్తుంది అని గురూజీగా చెప్పారు. జాగ్రత్తగా అన్ని విషయాలు కూడా వినండి. ఈరోజు బుధవారం. ఈరోజు మనం ముఖ్యంగా లక్ష్మీనారాయణ యొక్క నామాన్ని జపించాలి. లక్ష్మీనారాయణ నామాన్ని జపించడం వలన భార్యాభర్తల్లో సఖ్యత, కుటుంబంలో సంతోషం అన్నీ ప్రాప్తిస్తాయి. లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి మంత్రబలంలో భాగంగా మంత్రం ఏమిటి అంటే ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే ఈ నామాన్ని ఈరోజు పిల్లలు పెద్దలు అందరూ కూడా రోజంతా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపం చేసుకోవాలి. ఇక శకున శాస్త్రం అని ఉంటుంది కదా, ఈ శకున శాస్త్రం అనేది నమ్మాలి. మన పురాతన కాలం నుంచి కూడా చాలా శాస్త్రాలు మనం వదిలేస్తూ వస్తున్నాము ఈ రోజుల్లో. కానీ మన సనాతన ధర్మంలో ఉన్న ఎన్నో శాస్త్రాలు మనకి నిజమైన దారిని చూపిస్తాయి. ఈ శకున శాస్త్రం అనేది కూడా ముఖ్యమే. ఎప్పుడైనా సరే ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మన కాలికి దెబ్బ తగిలితే, అంటే మన కాలికి కానీ మనకి ఎవరికైనా సరే ఎక్కడైనా సరే దెబ్బ తగిలితే అప్పుడు 2 నిమిషాలు కూర్చొని వాటర్ తాగి తరువాత వెళ్ళడం మంచిది. అదేవిధంగా మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా మనకి వాటర్ తాగడానికి ఇచ్చినా, లేదా మనమే మన చేతులతో వాటర్ తాగినా అప్పుడు కూడా వాటర్ తాగిన తర్వాత ఒక 2-3 నిమిషాలు కూర్చొని ఆ తర్వాత బయలుదేరాలి. అలాగే ఎవరైనా కుంకుమ మన చేతికి ఇచ్చినప్పుడు కుంకుమ కిందన పడిపోతే ఆ తర్వాత మన ఇంట్లో ముత్తైదువు పూజ చేసుకొని అప్పుడు కుంకుమను పెట్టుకోవాలి. ఇలా మన శకున శాస్త్రంలో ఎన్నో ఉంటాయి. వాటన్నింటినీ కూడా పూర్తిగా పట్టించకుండా ఎప్పుడు వదిలేయకూడదు. మన శకున శాస్త్రంలో ఉన్న వాటిని కూడా, ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా మన పెద్దలు మనకు చెప్తూ వస్తూ ఉంటారు కదా, మన పెద్దల మాటలు విని ఒక 2-3 నిమిషాలు వాటి కోసం కేటాయించి వాటిని పట్టించుకొని ముందుకు వెళ్తే ఎటువంటి సమస్య రాకుండా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని గురూజీగా చెప్పారు. ఇక తారాబలం. ఈరోజు చెప్పిన ఈ తారాబలం ఈ రోజు నుంచి రేపటి మధ్యాహ్నం వరకు కూడా వర్తిస్తుంది. అదేంటంటే అశ్విని మఖ మూల నక్షత్రం వరకు సంపత్తారం ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా చాలా బాగుంటుంది. భరణి పుబ్బ పూరషాఢ వీళ్ళకి జన్మతార అంటే ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వరకు పరమమిత్రతార. పరమమిత్రతార అంటే శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు అంటారు. అంతా బాగుంటుంది, జాగ్రత్త. ఇక రోహిణి హస్త శ్రవణ నక్షత్రానికి మిత్రతార. వీళ్ళకి కూడా అన్ని విధాలా బాగుంటుంది. మృగశిర చిత్త ధనిష్ట వీళ్ళకి నైదవ తార అంటే మొదతార. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. వీళ్ళందరికీ దూర ప్రయాణాలు ఏవి కూడా చేయకండి. ఇక ఆరుద్ర స్వాతి శతభిష వీళ్ళకి సాధక తార. ఏదైనా సాధించాలనుకుంటే ప్రయత్నిస్తే తప్పకుండా ఆ పనులు జరిగిపోతాయి. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వీళ్ళకి ప్రత్యరి తార అంత మంచిది కాదు. వీళ్ళంతవరకు జాగ్రత్తగా ఉండండి. పుష్యమి అనురాధ ఉత్తర భాద్రపద వీళ్ళకి క్షేమతార. కాబట్టి అంతా శుభం జరుగుతుంది. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వీళ్ళకి విపత్తార ఉంటుంది, ఆపత్తార. కాబట్టి వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇది గురూజీ గారు మనకు తెలియజేసిన తారాబలం. జాగ్రత్తగా అందరూ అన్ని పాటించండి. ఇక ఈరోజు అంటే రేపటి ఉదయం పూజ ఈరోజు తెలియజేస్తారు కదా, జాగ్రత్తగా వినండి. రేపటి ఉదయం పూజ అంటే గురువారం ఉదయం పూజ. గురువారం ఉదయం పూజ మనకి ఈ రోజుల్లో చాలామందికి ఉద్యోగాల్లో సమస్యలు వస్తున్నాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడం లేదు, ట్రాన్స్ఫర్స్ అవ్వడం లేదు, ఉద్యోగాలు ప్రాప్తించట్లేదు, గవర్నమెంట్ ఉద్యోగాలు రావట్లేదు. వాళ్ళందరూ కూడా గురువారం ఉదయాన్నే 8 లోపు ఈ పూజ చేసుకోండి. దగ్గరలో ఔదంబర వృక్షం ఉంటుంది. ఈ ఔదంబర వృక్షం దగ్గరలో ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళాలి. సింపుల్గా ఒక చెంబులో నీళ్లు పోసుకొని ఆ చెంబులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని ఇప్పుడు ఆ చెంబుతో ఆ నీళ్ళను ఆ చెట్టు దగ్గర తీసుకువెళ్ళి అక్కడే చెట్టుకి మనం చక్కగా సంకల్పం చేసుకోవాలి. ఉద్యోగం ప్రాప్తించాలని, ప్రమోషన్ కావాలని మనకి ఏదైతే సంకల్పం ఉంటుందో ఆ సంకల్పం చేసుకొని ఆ నీళ్లు ఆ చెట్టుకి వేసి రావాలి. ఇలా చేసి వస్తే తప్పకుండా ఉద్యోగంలో ఎలాంటి సమస్య ఉన్నా అంత దూరం అయిపోతుంది. ఇక ఈరోజు సాయంత్రం యోగక్షేమం. ఈరోజు సాయంత్రం యోగక్షేమంలో భాగంగా మనం మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి.
మహాలక్ష్మి అమ్మవారికి ఈరోజు సాయంత్రం క్షీరాభిషేకం చేసుకోవాలంటే పాలతో అభిషేకం చేసుకోవాలి. ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించాలి. పసుపు కుంకుమలు ఉంటే పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించి తియ్యటి నైవేద్యం ప్రసాదంగా సమర్పించాలి. అలా సమర్పించి నైవేద్యం సమర్పించి కనకధార స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం వలన మనం ఆర్థికంగా అభివృద్ధి అవుతాము. లక్ష్మీదేవి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. మనం చేసే వృత్తిలో అభివృద్ధి కనిపిస్తుంది. అన్ని విధాలా శుభం జరుగుతుంది. ఇది ఈరోజు యోగక్షేమం. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అందరికీ థ్యాంక్ యూ.